ఎప్పుడు చెప్పేటువంటి విషయం మనమందరం ఎప్పుడు వింటూ ఉండే విషయమే. అదేంటంటే బాబా మీరు నిత్య సాధ్యుడిగా చేసుకోండి అని చెప్పారు. చేసుకోండి అని చెప్పడం విన్నాం. ఆయన ఎప్పుడు కూడా చెప్తలేముగా సంస్కరించండి సంస్కరించండి అని. ఎందుకంటే బాబా నామం ఆయన అంటే ఆయన మిగతా అన్ని విషయాల కంటే కూడా బాబా నామమే అత్యంత ఉపయోగకరమైనది అని చెప్పారు బాబా. ఒకసారి బాబాతో అంటే ఆచార్య దేశాల్లో బాబాతో ఆచార్య బాబాతో కలిసి మనందరం కూడా ప్రార్థన పెడుతున్నారు. ఉన్నటువంటి రోడ్డు మీద ఏదో అడ్డం వచ్చేసింది, లేదా పక్కనేమో లోయ లాంటిది ఉంది. ఇంకా వాళ్ళ ఏదో అడ్డం వచ్చేటప్పటికి వెంటనే అక్కడ ఏం జరిగింది అంటే పెద్ద గోతులోకి పడ్డట్టుగా పడి పైకి లేచి ఆగితే సరే అబ్బా పాప అందుకని మనకి ప్రమాదం జరగలేదని అందరూ అనుకున్నారు. అనుకున్న తర్వాత బాబాయ్ అన్నారు తెలుసా, ఈ ప్రమాదం జరిగే టైంలో మీలో ఎవరన్నా నా నామాన్ని చేస్తున్నారా లేదా అని అడిగారు. అంటే అదే బాబా నువ్వు పక్కనే ఉన్నావు, నిన్నే చూస్తున్నావు కదా, ఇంకా నీ నామం చేయడం ఏంటి అన్నాడు. ఉన్నావు కదా పక్కనే, నీతోనే ఉన్నాను కదా అని చెప్తూ అలా కాదు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు. ఒక ఆయన అక్కడ వెళ్ళాక మనం ఏం చేయాలో చూసుకుంటాను ఏమన్నాడు. ఇంకొక ఆయన నీకు కావాల్సిన ఏర్పాటు ఎలా చేయాలి ఏంటనే వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను, అక్కడ కార్యక్రమం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. అలాగే ఇట్లా తలా ఒక సమాధానం చెప్పారు. మేము ఒకే చూస్తున్నాను బాబా అని ఒక ఆయన చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా బాబా సంతృప్తి చెందరా. ఆయన ఏమంటాడంటే వీటన్నిటికంటే కూడా ఏది జరిగినప్పటికీ కూడా నా నామాన్ని స్మరించడం ముఖ్యము ఆయన చెప్పాడు. కాబట్టి నామస్మరణ చేయడం, ఆయన నిత్యం నెత్తిలో పెట్టుకోవడం, ఆయన నామాన్ని చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అని బాబా చెప్పారు. అయితే మా అందరికీ తెలిసే విషయాలని అంటే మా అందరికీ కూడా బాబా నామం ఎప్పుడు చేయాలి అనే విషయం మా అందరికీ తెలుసు, ఆయన గుర్తుపెట్టుకోవాలని తెలుసు, వారిని ప్రేమించాలని తెలుసు. కానీ ఈ నామస్మరణ వల్ల మనకి ఏంటి ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ఒకసారి తెలుసుకున్నాం అనుకోండి. మనం అందరం ఈ నామస్మరణ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది తెలుసుకొని నామస్మరణ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం. తెలియకుండా చేసినా ప్రయోజనమే, తెలిసి చేసినా ప్రయోజనమే. ఒక మందు ఉందనుకోండి, అది డాక్టర్ ఆ డాక్టర్ ఇచ్చినటువంటి మందుని మనం వేసుకున్నప్పుడు మనకేదో ఏ రుగ్మత అయితే ఉందో దాన్ని తగ్గించుకుంటాం, తగ్గుతుంది. డాక్టర్ ఇంకా ఆ మందు గురించి విశేషంగా చెప్పాడనుకోండి, మనకి ఈ మందు ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది, దీనివల్ల నీకు ఇంత ఉపయోగం ఉందని చెప్పాడనుకోండి, అప్పుడు ఇంకా శ్రద్ధగా వేసుకుంటాం. అప్పుడు కూడా మందు వేసుకోవడమే, కానీ ఇంకా శ్రద్ధగా వేసుకుంటాం. అలాగే బాబా నామం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఎలాంటివో బాబాని కలిసినటువంటి పాశ్చాత్య ప్రేమికుడు ఒక ఆయన డాక్టర్ ఎలెన్ కోహెన్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో బాబాని కలుసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏంటి ప్రయోజనాలు అనే వాటన్నింటినీ క్రోడీకరించి బాబా ఎప్పుడెప్పుడు ఏం చెప్పారు అనే వాటి గురించి ఆలోచిస్తూ దాంట్లో ఉండేటువంటి ఆ తీవ్రత అంటే నామస్మరణ చేయడంలో మనకి కలిగే ఉపయోగాల యొక్క ఆ తీవ్రత ఎలా ఉంటుందో ఆయన విశ్లేషించి చెప్పాడన్నమాట. దాని గురించి ఇవాళ మనం ఒకసారి చర్చించుకున్నాం. దీంట్లో ఒక చిన్న కవిత, అదేంటంటే విజ్ఞాన పరిశుద్ధత కలిగిన శిష్యులకు ప్రజ్ఞగల గురువు సగిన భగవన్నామ మంత్రం అచ్చుపడిన పుటల కొలది మాటల మాటున తెలుసుగా తాగిన
ఎవరు భగవన్నామాన్ని నేర్వలేరు. ఇది స్టే విత్ గాడ్ అనే పుస్తకంలో ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ అనే రాశాడు. అంటే భగవంతుని యొక్క నామం విశిష్టతని దీంట్లో క్రోడీకరించి చెప్పాడు. ఇది ఒక తాళంచెవి లాంటిది మనకి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి తాళంచెవి ఏమిటంటే భగవన్నామమే. ఈ భగవన్నామాన్ని ఒక గురువు ఇచ్చినట్లయితే అది ఇంకా దృష్టం ఉంటుంది, అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఎలాగా? బాబా మనకి మనందరికీ కూడా అవతార అనుభవయ్యే మన గురువు, మన దైవం, మన తల్లి, మన అంతే కదా. మన తల్లిదండ్రులు కానీ, గురువు కానీ, దైవం కానీ, అవతారులు కానీ ఆయనే, అన్నీ ఆయనే మనకి. ఎందుకని? ఆయన ఉన్న సమయంలో మనం అంతా వచ్చాం. ఆయన చెప్పిన విషయాన్ని మనం ప్రత్యక్షంగా మనం చూసుకుంటున్నాం. ఆయన ఏ విధంగా ఈ భూమి మీద సంచరించి నడియాడేటో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన అంటే కర్మకాండలో మరి రాముడుగా, కృష్ణుడుగా, జీసస్గా, లేకపోతే ప్రవక్తగా ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఏం చేత వాటి చిత్రపటాలు ఏదో ఒక మోడల్ తీసుకుని వేసిన చిత్రపటాలే ఉన్నాయి, కానీ వాటిని ప్రత్యక్షంగా చూడటం అనేది సంభవించాల. ఈ రోజు మనం మెహర్ బాబా అనే ఈ అవతారంలో ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. ఆయన యొక్క మరి చిన్నప్పటి నుంచి పెద్ద ఎలాగా మరి ఆయన చివరి క్షణం వరకు ఆయన ఈ దేహాన్ని వదిలేసే వరకు కూడా మనం ఆయన ఎలా ఉన్నాడో చూస్తున్నాం, తెలుసుకున్నాం. అంటే ప్రత్యక్షంగా ఆయనతో సంబంధపడి ఉన్నాం. అలాంటప్పుడు ఆయనే మన గురువు. ఆయన ఏం ఇచ్చాడు మనకి? ఆయన నామాన్ని చేయమని చెప్పి చెప్తున్నాడు. ఆయన నా నామాన్ని చేయండి, మీకు ఏం చేయదు, నామస్మరణ చేయడం వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది అని బాబా చెప్తూ ఆ నామ విశిష్టత, నామస్మరణ విశిష్టత ఎలా ఉందో చెప్తూ మొట్టమొదటిగా పరిపూర్ణతలో సాధారణత పొందడం. అంటే పరిపూర్ణత అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనమంతా కూడా ఒక పరిపూర్ణత అంటే పూర్ణమయ్యాం. మనమంతా కూడా పూర్ణమే. ఎందుకని? బాబా ఇచ్చినటువంటి మన గాడ్ స్పీచ్లో కానీ వాటిలో కానీ ఏం చెప్పాడు? పరిణామ క్రమంలో మనమంతా కూడా చైతన్యాన్ని పెంచుకుంటూ వచ్చి చివరికి మానవ జన్మ ఎక్కేటప్పటికి పరిపూర్ణ చైతన్యవంతులం అయిపోయాం. అంటే మనమంతా కూడా భగవంతులమే, అంటే దేవుడితో సమానమే. కానీ ఈ పరిణామ క్రమంలోనే ఇంకోటి జరిగింది. అదేంటంటే ఈ పరిణామం జరగడానికి, ఈ చైతన్యం వికసించడానికి అవసరమైనటువంటి ఒక వస్తువు కావాల్సి వచ్చింది. అదే సంస్కారం. అంటే ఈ సంస్కారాల వల్ల ఏం జరిగింది? మన యొక్క పరిణామం పెరిగింది, చైతన్య వికాసం జరిగింది, పరిపూర్ణమయ్యాం. కానీ ఈ సంస్కారం కూడా పెరుగుతూ వచ్చింది. అంటే చైతన్యంతో పాటు సంస్కారం కూడా పెరిగింది. ఇప్పుడు ఏమైంది? నిజంగా నేను తెలియకుండా ఇది అడ్డపడుతుంది, ఈ సంస్కారమే అడ్డపడుతుంది. బాబా అది చెప్పారు. మీరంతా కూడా దైవ స్వరూపులే, నాకు మీరందరిలో ఉండేటువంటి నేను కనపడుతున్నాను అని బాబా చెప్పారు. కానీ మీకు ఆ విషయం తెలియకుండా అడ్డం పడేది మీ సంస్కారం. అంటే ఈ సంస్కారం ఏమిటి అనేది ఏంటంటే చైతన్యం ఎంతసేపు మనల్ని ఏం చేసింది అంటే నేను రాయిని, నేను లోహాన్ని, నేను వృక్షాన్ని, నేను కీటకాన్ని, అంటే ఏంటి? ఏదో ఒక ఉపాధితో దాదాపు ఉద్యమం శరీరానికి సంబంధించినంత వరకు ఇది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఆ అలవాటే మానవుడిగా పరిపూర్ణుడిగా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నేను దైవాన్ని అనుకోవడానికి బదులు, అంటే దైవం బదులు మన దృష్టి మళ్లించడానికి బదులు నేను ఈ శరీరాన్ని, నేను మానవుడిని, నేను పురుషుడిని, నేను స్త్రీని అని
ఏమవుతుంది? ఇప్పుడు ఏమంటారంటే బాబా దీంట్లో ఈ పరిపూర్ణతతో తాదాత్మ్యం అవ్వాలి అంటే మన యొక్క పరిపూర్ణతతో తాదాత్మ్యం అవ్వాలి. మనమేమో సంస్కారంతో తాదాత్మ్యం చెందాం. అంటే ఏంటి? ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెందాం, ఈ దేహంతో తాదాత్మ్యత పొందాం. ఈ దేహమే నేను అనేటువంటి స్థితిలోనే ఉండిపోయాం. కానీ నేను భగవంతుడిని అనేటువంటి స్థితికి వెళ్ళాలి, అది ఆ పరిపూర్ణత పొందాలి అంటే తప్పనిసరిగా నామం చేయాల్సిందే అని బాబా చెప్పారు. ఒకసారి బాబా ఒక విషయం చెప్పారు, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళంతా కూడా మీరు నిద్రపోయే ముందు ఒక నిమిషం ఖచ్చితంగా నా నామాన్ని తలుచుకొని నా రూపాన్ని తెచ్చుకోండి. తలుచుకుంటే మీ ముందు ఊహించుకోండి. అంటే నన్ను చూస్తున్నారు కదా, నేను ఎలా ఉన్నానో చూసారు మీరంతా. నా చిత్రపటాలను చూస్తున్నారు మీరు. ఈ చిత్రపటాలన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క ఆకారం ఎలా ఉందో అలాగే వచ్చినాయి. అలాంటివి ఎవరైనా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రూపాన్ని ఊహించుకోండి. అలా కనుక కొన్నాళ్ళు చేసినట్లయితే, అలా తెలుసుకోగలిగినట్లయితే నిద్రపోయే ముందు ప్రతిరోజు కూడా ఒక నిమిషం నామాన్ని చేసి తర్వాత నా రూపాన్ని కూడా మీరు మీ ముందు ఊహించుకోగలిగినట్లయితే ఈ అజ్ఞానత అదృశ్యమయ్యి అందరూ కూడా సహజంగా చెందేటువంటి బ్రహ్మానందానుభవాన్ని పొందుతారు. బ్రహ్మానందం అనే దాని గురించి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను అని బాబా చెప్పారు. అంటే బ్రహ్మానందాన్ని పొందడానికి ఒక మార్గం చెప్పారు ఇక్కడ. అదేంటి? ఆయన తలుచుకోవడమే. అంటే ఆ బ్రహ్మానందంతో ఐక్యత పొందడానికి, ఆ పరిపూర్ణతలో తాదాత్మ్యం చెందడానికి ఇది ఒక అవకాశం. అంటే ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన రూపాన్ని మనం ఊహించుకున్నట్లయితే మనకి ఆయన ఏ విధంగా మనకి బ్రహ్మానందం కలుగుతుందని చెప్తున్నారో అలాంటి ఆనందాన్ని మీరు పొందుతారు అని చెప్పారు. ఇది పరిపూర్ణతతో తాదాత్మ్యత అని చెప్పారు. ఇక ఈ సందర్భంగానే అసలు ఏం తెలియదు, ఒక ఆయన కొత్తగా బాబా దగ్గరికి వచ్చాడు. అప్పుడే వచ్చాడు బాబా దగ్గరికి ఒక లీడర్, మంచి లాయరు. ఆయన ఏదో ఆందోళనతో ఉండేవాడు. ఎప్పుడు ఏదో కావాలి తనకి. అంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాసులందరినీ కూడా ఒక ఆందోళన ఉంటుంది. నాకు ఏదో కావాలి, అన్వేషణ, ఇంకా ఏదో కావాలి అంటే ఏదో కావాలి అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఆనందాలు కాదు. నాకు ఏదో కావాలి, అది ఏంటి, ఎలా తెలుస్తుంది అని అన్వేషణలో ఉండేటువంటి ఒక ఆయన బాబా దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు మజుందార్ అనే ఆయన బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఆయనకి మామూలుగా ఏంటంటే ఒక సద్గురువు దగ్గరకో అవసరాల దగ్గరకో వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు, ఆయన సింపుల్గా చెప్పాడు అనుకోండి. చెప్తే ఏమంటారు? క్వశ్చన్ అంటారు. అంటే సింపుల్గా చాలా చిన్న విషయం, ఇది చెయ్యను అని చెప్తే ఒక సిద్ధన, ఇది దీంట్లో ఏం జరుగుతున్నాడు అనుకుంటాడు మామూలు మనిషి. అట్లాగే అందుచేత ఏం చేస్తారట సద్గురువులు కూడా ఒక విషయాన్ని దానిని చుట్టూ తిప్పి ఇంత చేసి, అంటే ఇంత విషయాన్ని దానికి రంగులేసి బాగా డెకరేట్ చేసి చెప్తారు. చెప్పినప్పుడు డ్యాన్స్తో ఉంది. అప్పుడు చాలా ఉందిరా అనుకుంటాం. నేను నీకు అని బాబా అంటారు, నేను చెప్పట్లా,